కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం తెల్లవారుజామున 3:30 ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలంటుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో భయంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతోటి బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం కూడా ఉంది. మరి ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కూడా కురిసినట్టు తెలుస్తూ ఉంది. బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘటన పైన మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం కూడా తెలియజేసినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రమాదం పైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీతో కూడా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. తక్షణమే హెల్ప్ లైన్ని ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది. గద్వాల్ కలెక్టర్ ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్ళాలని ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే అన్ని బృందాలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ సిబ్బంది, గద్వాల్ కలెక్టర్, ఎస్పీ వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. ఈ మంటలు చెలరేగింది కూడా కావేరీ ట్రావెల్స్ బస్సే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఈ హెల్ప్ లైన్లో అందరికీ సహాయం కావాలి కాబట్టి, మృతుల కుటుంబాలు ఉన్నారు కాబట్టి, కొంతమంది మృతి చెందారు కాబట్టి ఆ కుటుంబాలు ఆందోళనకు వ్యక్తమవుతున్నారు. కాబట్టి హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ 085518277 ఈ నెంబర్కి కాల్ చేసి మరి అక్కడ కుటుంబాలు ఆ బస్సులో దాదాపు 40 మంది ఉన్నారు కాబట్టి ఆ లిస్టుతో సహా ఉన్నాయి కాబట్టి మరి ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ ఈ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురవడం అనేది చాలా బాధాకరం.